ఫ్రెండ్స్, నేను ఈరోజు సొరకాయ పెసరపప్పు హల్వా చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సొరకాయ పెసరపప్పు పాయసం. ఇవ్వండి, ముందుగా సొరకాయని ఇలా పీల్ చేసుకొని సెంటర్లో ఈ పార్ట్ మొత్తం తీసేయాలి, వైట్ పార్ట్. తీసిన తర్వాత ముందుగా ఇవ్వండి 1/2 లీటర్ పాలు ఇలా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత 1 కప్పు బెల్లం ఫ్రెండ్స్, అంటే మనకు 1/2 కిలో బెల్లం పడుతుంది, అంటే 1/2 కిలో బెల్లం పడుతుంది. 1/2 కిలో బెల్లాన్ని బాగా తురుముకొని లేకుంటే గుండ చేసుకొని ఇలా ఇవ్వండి 1 గ్లాస్ వాటర్ వేసుకొని దీని బెల్లం మొత్తం బాగా కరిగించుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ బెల్లము పాలు ఈ ప్రాసెస్ లో ఉన్నాయి కదా. ఇది అయిన తర్వాత మనం ముందుగా పెసరపప్పుని 1 చిన్న గ్లాసు పెసరపప్పు ఫ్రెండ్స్, అంటే మనం ఛాయ్ తాతాం కదా. ఇగోండి ఈ గ్లాస్ పెసరపప్పు 1.5 గ్లాస్ వాటర్ వేసి ఇలా మెత్తగా ముద్ద చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉడికించుకొని ఇలా మంచిగా గరిటె ఇలా అనుకొని మెలిపి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇగోండి ఇలా పెద్ద తురిమేది ఉంటుంది కదా, దీంతో తురుముకోవాలి ఫ్రెండ్స్. తురుముకున్న తర్వాత అప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం, చూపిస్తాను ఫ్రెండ్స్. ఇగోండి ఫ్రెండ్స్, సొరకాయని ఇలా తురుము పెట్టుకున్నాం కదా. ఇలా తురుము పెట్టుకున్న తర్వాత ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి. ఇవ్వండి ఫ్రెండ్స్, నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి బాగా కరిగించుకోవాలి. చూడండి, నేను మొన్న హోమ్ మేడ్ నెయ్యి చేశాను, ఎంత వచ్చింది.